నేను గెలిస్తే అభివృద్ధి చేసే పనులు. విలేజ్‌లో నీటి ఎద్దడి రాకుండా బోర్లు వేయించడం జరుగుతుంది. మన గ్రామంలో ప్రతి 4 నెలలకు మెడికల్ క్యాంప్ చేయించడం జరుగుతుంది. మన గ్రామ స్కూల్ విద్యార్థులకు, రంగయ్యపల్లి విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించబడును. సెంట్రల్ గ్రాంట్ నిధుల్లో రైతుల వేదికకు కృషి చేస్తాము. మన గ్రామ పార్కులో జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూత్ స్పోర్ట్స్‌కు ల్యాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ దగ్గర మరియు ధర్మరాజుపల్లికి వాటర్ ప్లాంట్ ఏపించడం జరుగుతుంది. ధర్మరాజుపల్లి పోచమ్మ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తాము. ఎవరైనా చనిపోయినప్పుడు స్నానాలకు మినీ ట్యాంక్ కట్టించడం జరుగుతుంది. ఎల్లమ్మ టెంపుల్ ఏర్పాటుకు కృషి చేస్తాము. ముత్యాలమ్మ, నెల్లూరమ్మ, అమ్మోరు, పోచమ్మ టెంపుల్ ఏర్పాటుకు కృషి చేస్తాము. మన గ్రామంలో ఎడ్యుకేషన్కు సపోర్ట్ చేస్తాము. మన గ్రామంలో ఆడబిడ్డ పెళ్లి ఖర్చు 10,000 ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన గ్రామంలో ఉన్న స్కూల్లో టేబుల్, టాయిలెట్లు వేయించడం జరుగుతుంది. శివాజీ మరియు అంబేద్కర్ విగ్రహము ఏర్పాటుకు కృషి చేస్తాము. వైకుంఠ రథం, ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి గ్రామ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 7 సంవత్సరాల నుంచి అయినా కానీ మన ఊరుకు చాలా సేవలు చేసిండు. వాటర్ ప్లాంటు మరియు హనుమాన్ టెంపుల్, మరెన్నో ఫంక్షన్ హాలు, పెద్దమ్మ గుడికి ఇవన్నీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇప్పటివరకు చేసిండు. ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఆయన సొంత కాళ్ళ మీద నిలబడి ఒక అవకాశం వచ్చింది. దయచేసి మన గ్రామ ప్రజలు ఒక అవకాశం ఇచ్చి గెలిపించుకొని మన ఊరు బాగు చేయాలని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరు దయచేసి మీరు ఆడోళ్ళు మొగోళ్ళు దయచేసి ఒకటే కోరుతున్నా, మీరు గమనించురి. ఈ 7 సంవత్సరాల నుంచి ఆయన సొంతం డబ్బులు పెట్టి, గ్రామ పంచాయతీ కాదు ఆయన ఓన్ ఖర్చు పెట్టి చేసి ఊరగా చేస్తుండు. ప్రతి ఒక్కరు సాయం చేస్తుండు. ఎక్కడికి ఎవరికి కానీ ఏ ఆపద కానీ వస్తుండు, నిలబడుతుండు. మన శేఖర్ గెలిపియాలి, కత్తెర గుర్తుకు ఓటేయాలి. జిందాబాద్. భాషమైన శేఖర్ అన్న వార్డు నెంబర్గా ఫస్ట్ వార్డుగా నేను నిలబడ్డాము. బాలకృష్ణ బైపాస్ సంత. మేము ఇంతకుముందు అందరం గెలిపించుకున్నాము. అన్నీ ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. నేను మాకు అసలు లేడీస్కు ఆఫీసే లేకుండే, బయట కూర్చునే వాళ్ళం అందరం. బయట కూర్చుంటారు. వీళ్ళని ఏం చేసిండు, ఆయన సొంత నిధులతో ఆఫీస్ కట్టించిండు. అక్కడ పార్క్ లేకుండా, పార్కులో ఒక పెద్ద బావి ఉండే, ఆ బావిలో తన సొంత నిధులతో మట్టి కొట్టించి తన ఎదురుగా పార్కు కట్టించిండు. మన నర్సరీ లేకుండా, నర్సరీ లేదనే నర్సరీకి దాని గురించి ఒక జాగా తన సొంత పైసా నిధులతో కొనుక్కొని అమౌంట్ అక్కడ డబల్ బెడ్రూమ్లో అక్కడ ఒక నర్సరీ తయారు చేసి అక్కడ నర్సరీ ఏర్పాటు చేసిండు. రోడ్లు లేకుండా అసలు వాటర్ అంతా, డ్రైనేజ్ వాటర్ అంతా ఆకిళ్ళలోకి పోతుండే చాలామందికి. తన సొంత నిధులతో డ్రైనేజ్ అంతా పైప్ లైన్ వేయించిండు. కానీ ఇక్కడ అమౌంట్ రాలేదంటే ఇంకో కొంచెం అమౌంట్ రాలేదు అని అక్కడ సైడ్ తన సొంత నిధులతో ఇక్కడ వేయించి అక్కడ ఆపేసిండు. అది అన్ని పనులు అన్న గెలిచినాక మనకు ఎన్నో పనులు, అభివృద్ధి పనులు చేస్తానన్నాడు. చేస్తాడు కూడా. అన్నకు అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకొచ్చుంటున్నాను. ఈ గతంలో కూడా 5 ఏళ్ల నుంచి అభివృద్ధి చేసినాం. ఇంకా ముందు కూడా అభివృద్ధి చేస్తామని మా గ్రామ ప్రజల సమక్షంలో హామీ ఇస్తున్నా. మా గ్రామంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసినాము. మా గ్రామానికి ఉచిత మినరల్ వాటర్ సప్లై చేస్తున్న ఉచితంగా. మా గ్రామంలో అభివృద్ధి పనులు, ఫంక్షన్ హాలు, మన గ్రామ పంచాయతీ, హనుమాన్ టెంపుల్, పెద్దమ్మ గుడి నా సొంత నిధులతో కూడా మన గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన. మా గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకురావడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడుపుదామని దృఢ సంకల్పంతో మేము మా గ్రామంలో నాకు అభ్యర్థిగా పోటీ చేసిన నాకు కత్తెర గుర్తుకు అందరినీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను గ్రామాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడుపుతామని, ఇంకా ముందు మన గ్రామ యువకులకే వార్డ్ నంబర్లు కూడా ఇచ్చిన, మంచిగా ఎడ్యుకేషన్ చదువుకున్న డిగ్రీలు చేసిన వాళ్ళకు మేము ఎంతో అభివృద్ధి బాటలో తీసుకుపోతామని కోరుకుంటున్నాం. మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను.